దేశాలతో కూడా కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకి కూడా ట్రంప్ అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే పాక్ మినిస్టర్ ఇషాంక్ దార్ కూడా ఆయన యొక్క ఎక్స్ వేదికగా రెండు దేశాల మధ్య యుద్ధం నిలిపివేస్తున్నట్లుగా ఆయన కూడా ఎక్స్ వేదికగా పోస్ట్లో పెట్టారు. ఇక భారత్ పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో చాలా మంది కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ల ద్వారా కూడా చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా విక్రమ్ మిస్ట్రీ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా మీడియా ముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. భారత్ దాడిలో పాక్ భారీగా నష్టపోయింది. ఇక ఇరు దేశాల మధ్య కూడా 4 రోజుల నుంచి కూడా ట్రంప్ చొరవ తీసుకొని అటు భారత డీజీఎంఓకి ఇటు పాక్ డీజీఎంకి కూడా ఆయన ఫోన్లో చర్చలు జరుపుతూ నిన్నటి నుంచి కూడా జరిపినటువంటి చర్చలకు ఈ రోజు ఒక నిర్ణయం అయితే ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. యుఎస్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కూడా యుద్ధాన్ని ఆపివేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇరు దేశాలకి కూడా అమెరికా అధ్యక్షులు ట్రంప్ అభినందనలు తెలియజేశారు. అలాగే పాక్ మినిస్టర్ ఇషాంక్ దార్ కూడా ఆయన యొక్క ఎక్స్ వేదికగా యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లుగా ఈ యుద్ధం ఇక ఇంతటితో ముగిసిపోయినట్లుగా ఆయన కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడం జరిగింది. అయితే తీవ్రవాదం మీద పోరు ఆగదని చెప్పి కొంతమంది కూడా వారి యొక్క ఎక్స్ వేదికలుగా పోస్టు పెట్టడం జరుగుతుంది. ఫైనల్లీ అయితే ఏదైతే జరుగుతుందో ఈ 4 రోజుల యుద్ధానికి అలాగే ఈ యుద్ధ నేపథ్యంలో జరిగినటువంటి భీకర దాడులకి కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా మీడియా ముఖంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా మీడియా ముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. రైట్, ఇక యుద్ధం ఆగిన నేపథ్యంలో భారత విదేశీ కార్యదర్శి జయశంకర్ కూడా స్పందిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక